జాతరకు చాలా మంది వచ్చిండు దోస్తులు. గంగాపూర్ జాతర వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చిండు గంగాపూర్కి. గంగాపూర్ జాతర విశిష్టత ఏంటిదనంటే మన తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వస్తాడు. గంగాపూరికి శ్రీనివాసుడే కదిలి వచ్చిండు తన భక్తుని కోసం. మాస పౌర్ణమి రోజు ఏడాదికి ఒక్కసారి జాతర జరుగుతుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం మూసివేయడం జరుగుతుంది. కొమరెంబ్రీం అశ్వబాదు రెబ్బన మండలంలోని ఈ గ్రామం ఉంటది. కోలేటి సింగరేణి మైను. కోలేటి మైను సింగరేణి వాళ్ళది కోలేటి. గంగాపూరి గ్రామం పొద్దుగాల కూడా వెళ్ళినప్పుడు మస్తు మంది ఉన్నారు. ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. బయట షోరూమ్ మొత్తం ఇక్కడనే ఉన్నట్టున్నది. గంగాపూర్ జాతర వచ్చినాం దోస్తులు. అక్కడ గోపురం కనబడతాను చూడండి. అక్కడ దేవుడు ఉంటాడు. మని మంచిగా నడుతుంది. టకటక ఎండలనైనా ముద్దుగా నడుతుంది. ఫుల్ ఎండ పడుతుంది. మా ఆయన అయితే పాపం నన్ను ఏ ఇబ్బంది పెట్టుకుంటలేదు. ఎంతకి ఇస్తారు అడుగువాలి. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. గంగపూర్ జాతర మొదటిసారి రావడం వల్ల కొంచెం అటు ఇటు చూసుకుంటూ వచ్చినాం. అలాగనే జనాలలో ఇబ్బంది పడుకుంటూ కూడా వచ్చినాం. చాలామంది ఉన్నారు. ఆ మందిలా దుమ్ము మొత్తం ముఖం పైన పడుతూ శ్వాస వెళ్ళకుండా అలా ఉన్నది జాతర. గంగాపూర్ జాతర ఏడాదికి ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలామంది వచ్చిళ్ళు. నేను ఎప్పుడు రాలే, మొదటిసారి చూడడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది అనిపించింది. అబ్బా సందు లేదు, మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తా అంటే. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఖాళీ అయ్యిళ్ళు. ఇక్కడనైతే కంకులు అమ్ముతున్నారు. కొందరైతే ఇక అక్కడ కంకుల కాడ అయ్యిళ్ళు. ఇక అన్నదానాలు కూడా జరిగినాయి అట, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామికి నామాలంటే ఇష్టం కాబట్టి ఇక నామాలు పెట్టుకోవడం అయితే జరిగింది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నామాలు మేము బొట్టు పెట్టుకోవడం అయితే జరిగింది. బొట్టు పెట్టే దగ్గర కూడా రద్దీ ఉన్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నామాలు చాలామందికి ఇష్టం ఉంటుంది భక్తులకు. అందుకోసమే ఆగి మరి పెట్టుకున్నారు చాలామంది. వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్న తర్వాత ఇక దర్శనానికి వెళ్దామని కొంచెం ముందుకు నడిచాము.
అంతలోనే ఒక చిన్న వాగు లాంటిది ఉన్నదండి. ఆ వాగులో కాసేపు కాలక్షేపం చేశాము. మా హనీ బంగారు తల్లికి ఏం కొనియలేదని కొంచెం డిసప్పాయింట్గా ఉంది. కానీ నేను మాత్రం ఆడుకోరా పొంగ కొనిస్తానన్నా. ఇప్పుడిప్పుడే కొంచెం నమ్మకం పెట్టింది. దేవుని దర్శనం అయిన తర్వాత బొమ్మలు కొనిస్తారా అని చెప్పిన, కానీ మా హనీ ఇప్పుడే కొని మమ్మీ అన్నది. కానీ నేను కొనియలే. కానీ మా హనీ ఇప్పుడే కొని మమ్మీ అని అది అన్నది. పాపం ఇప్పుడే కొనిస్తే అయిపో, నేను కూడా పొరపాటు చేసిన. ఫస్టే కొనిస్తే మంచిగా ఆడుకుంటూ దేవుని దర్శనం చేసుకునేది కదా, అట్లా కాదనుకుంటూ దర్శనం చేసుకున్న తర్వాత కొనిస్తానని అనేవారు కొంచెం బాధపడ్డది. కానీ ఇక దేవుని దర్శనం చేసుకున్నా కొనిత్త బిడ్డ అన్న తర్వాత ఇక మంచిగా చెక్క నడుచుకుంటా మెట్లెక్కుంటా ఇక హుషారైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై మెట్ల మీదకెళ్ళి బయలుదేరిన. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు కొబ్బరికాయ కొడతారు. దర్శనానికై ముందుకెళ్ళిన వాళ్లకు భక్తులకు ఇబ్బంది కలగకుండా నీళ్ల పంపిణీ అయితే జరుగుతుంది శ్రీవారి సన్నిధిలో. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ కూడా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగపూరి ఆలయంలో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది అలాగే శ్రీవారి సన్నిధిలో సేవ చేసేవారు ఏ ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ముందుకు రాగానే శ్రీవారి ప్రసాదాలు అయితే తీసుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత మామూలు తల్లికి ప్రసాదం అయితే ఇచ్చిన, బొమ్మలు కొనిస్తానని అనే డబ్బులు కూడా ఇచ్చిన. సరే మమ్మీ అనే ముందుకు వచ్చిన వెంటనే కోనేటిలో కాసేపు ప్రసాదం తింటూ ఆడుకోవడం జరిగింది. తర్వాత బొమ్మలు కొనుక్కొని పోదాం బిడ్డ అంటే సరే మమ్మీ అని ఈసారి సరదాగా ఎంతో ఉత్సాహంగా ఆడుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వేళ విశేషం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా చాలామంది కాసేపు వాటాలనైతే ఉన్నారు. మేము కూడా ఇక కాసేపు నిల్చొని ఉన్నాం. మా అనితాళ్ళ ఇంటికి పోదాం రారా అన్న తర్వాత ఇక సంబరంగానైతే వచ్చింది. బొమ్మలు కూడా కొనిస్తారని చెప్పిన. బోల్ పొలాలు తీసుకొని ఒక పీక తీసుకొని మేమైతే బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళిన ఇక జనాలు మస్తు మంది ఉన్నారు. మొస ఆడతలేదు అనుకోవాలి. బొమ్మల కాడికి వచ్చినాలే ఒక కార్ సెట్ అయితే తీసుకున్నా. అలా 5 or 6 కార్లు వచ్చినాయి. ఇక అట్లనే పీక కొనిచ్చినా కదా, ఆ పీక ఒకటే ఊదుడు పీ 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 అని జనాలల్లా. నాకైతే తలకాయన వచ్చేది మాని పీక ఊదడం వల్ల. ఇటు జనాల రద్దీ ఎక్కువ, ఈ పీక వదులుతలేదు. గంగపూరి జాతర నుంచి ఇంటికి పోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. జాతర పోయి తెచ్చిన బొమ్మలు. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.